Ratios and proportions. Ratios and proportions. Right. Till the candidates are joining. Done. So let us start the new topic, ratios and proportions. So ఇది మనకి ఆల్రెడీ మనకు తెలుసు వాట్ ఇస్ మీన్ బై రేషియో. రేషియో అంటే ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ క్లాస్ ఉంది. క్లాస్లో కో ఎడ్యుకేషన్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, అవునా? బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. లెట్ us say ఒక 40 బాయ్స్ ఉన్నారు అండ్ సే 30 గర్ల్స్ ఉన్నారు అనుకోండి. క్లాస్లో టోటల్ స్ట్రెంగ్త్ ఈస్ 70 అండ్ 40 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అడిగాడు అనుకోండి. ఎప్పుడు కూడా రేషియో చెప్పేటప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయం గురించి చెప్పమను. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రేషియో, ఖచ్చితంగా దాంట్లో ఉన్న కామన్ మల్టిపుల్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసి ఫైనల్ వాల్యూ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 40-30 రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? 10 క్యాన్సిల్ అవుతుంది కదా, 10 క్యాన్సిల్ అవుతే 4:3:2 అని చదువుతాము. 4:3 అని చదువుతాం. అంటే దీని మీనింగ్ ఏంటి? రేషియో మీన్స్ ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్ విచ్ బిలాంగ్స్ టు ద సేమ్ కైండ్. అంటే ఈ రేషియోలో ఫైండ్ అవుట్ చేసి ఇవి ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా క్లాస్కి సంబంధించింది. సో క్లాస్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నౌ ఇప్పుడు ఏ రేషియోలో ఉన్నాయి, వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రేషియో దేర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్. ఇక్కడ కామన్ మల్టిపుల్ 40 అంటే ఏమని రాయొచ్చు? 4x10 అండ్ 30 అంటే ఏం రాస్తాం? 3x10. 10 క్యాన్సిల్ అవుతే 4:3. దీని మీనింగ్ ఏంటంటే క్లాస్లో ఖచ్చితంగా 4 బాయ్స్ ఉంటుంటే 3 గర్ల్స్ ఉండాలి. గాట్ ఇట్. నౌ ఎప్పుడు కూడా ఈ వాల్యూ ఇక్కడ బాయ్స్ టోటల్ బాయ్స్ వాల్యూ ఉంది కదా, అది ఎప్పుడు కూడా 4 ఇక్కడ ఏమైంది? 4x10 అండ్ 3x10. వెన్ ఎవర్ యు ఆర్ డిఫైనింగ్ అ రేషియో ఏం చేయాలి మనం? ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏమనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 12:18 అంటే దిస్ ఈజ్ నాట్ అ రేషియో. ఎందుకు అంటే ఇక్కడ మనకి కామన్ మల్టిపుల్ మధ్యలో 3 ఉండిపోయింది. వెన్ యూఆర్ డిఫైనింగ్ కామన్ మల్టిపుల్ దర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్. దీనిలో ఏమంటే 6 2s 6 3s 2:3 ఇస్ ద రేషియో అని చెప్తాం, రైట్? ఇప్పుడు అసలు వాట్ ఈస్ మీన్ బై రేషియో, ఆ టైప్స్ ఏముంటాయి దాని మీద మాట్లాడదాం. సో రేషియో అంటే ఏం చెప్తాం? జనరల్లీ విల్ కాల్ ఇట్ యాజ్ A:B. దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్. టెక్నికల్ గా దీన్ని యాంటిసిడెంట్ అంటారు, దీన్ని కాన్సిక్వెంట్ అంటారు. ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద రేషియో ఇస్ కాల్డ్ యాంటిసిడెంట్ అండ్ ద సెకండ్ టర్మ్ ఇన్ ద రేషియో ఇస్ కాల్డ్ కాన్సిక్వెంట్, రైట్? ఎలా డిఫైన్ చేస్తామంటే A:B, 2 డాట్స్ ఉంటాయి, దీన్ని is2 అని చదువుతాం. నౌ రేషియో రేషియో ఏమని రాస్తాం? దిస్ ఈస్ కాల్డ్ రేషియో. రేషియో అంటే A:B అని చెప్తాం. అంటే ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ కూడా ఉండొచ్చు. A:B:C 4 టర్మ్స్ కూడా ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ వి రిక్వైర్డ్ 2 టర్మ్స్, దెన్ వీ కెన్ గో విత్ ద కంపారిజన్, రైట్? నౌ ఇక్కడ రేషియోని మనం ఏమని రాస్తాం అంటే A:B అనే రాస్తాం. ఎప్పుడన్నా మనకు అవసరం అయితే ఈ రేషియోని మనం A/B అని కూడా రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఎప్పుడన్నా అవసరం అయితే మనం A/B అని కూడా రాయొచ్చు. అండ్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ A/B. దీన్ని రేషియో అంటాం, A:B. ఎప్పుడన్నా అవసరం అయితే దీన్ని A/B అని రాయొచ్చు, దీన్ని ఏమంటాం? ఫ్రాక్షన్ అంటాం, అవునా? అండ్ A/B అంటే A/B. దిస్ ఈస్ కాల్డ్ డివిజన్. బట్ ఆల్ ద 3 ఆర్ సేమ్, అన్ని కూడా సేమే. But this is called a ratio, this is called a fraction, this is called a division. Now first term in the ratio is called antecedent and the second term in the ratio is called consequent. And the first term and దీనిని numerator అని పిలుస్తాం fraction లో, దీనిని denominator అని పిలుస్తాం. This is called dividend and this is called divisor. Fairly different. This is one over it. Right? Now ratios
whenever we require, we can convert it into a fraction, and we can write it as fraction is write it as a division. రాయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడన్నా a is to b is equals to 2 is to 3 అన్నాడు అనుకో. whenever we define a is to b is given as 2 is to 3 అంటే డైరెక్ట్ గా a వాల్యూ 2 అండ్ b వాల్యూ 3 అని తీసేసుకోవచ్చు. రైట్ నౌ ఇప్పుడు రేషియో చెప్పినప్పుడు ఇందాక మనం డిసైడ్ అయ్యాం, నేను చెప్పాను క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో సే 4:3. దీన్ని రేషియో అంటాము. అండ్ టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అనుకుంటే టోటల్ అజంప్షన్ ఎలా చేసుకుంటామంటే ఏదో ఒక మల్టిపుల్ ఉంటుంది కదా, ఇక్కడ 4x is the total boys and 3x is the total girls, and total strength కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే you will get the total strength, that is 7x. ఒకసారి చూడండి, ఇప్పుడు మన క్లాస్ లో ముందు ఏమనుకున్నాం, there are 40 boys and the 30 girls అనుకున్నాం. this is the value of class. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 40 ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 30 ఉన్నారు. రైట్ now this is the value. now we are finding ratio ఏమనుకుంటాం, 4:3 అనుకుంటాం. ఇక్కడ మనకి వాల్యూ తెలుసు కాబట్టి 40:30 అనుకున్నాం. ఇన్ కేస్ ఒకవేళ మనకి క్లాస్ లో వీడు ఎలా ఇచ్చాడు అనుకోము, ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 అని ఇచ్చాడు అనుకోము. అప్పుడు అజంప్షన్కి వెళ్ళినప్పుడు టోటల్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 4x and 3x అని తీసుకుంటాం. 4x and 3x అని తీసుకుంటాం. గాట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ అనేది ఏంటంటే రెండింటిలో కామన్ మల్టిపుల్. ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ వాల్యూ తెలియనప్పుడు వీ కెన్ సే క్లాస్లో 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ టోటల్ 7 మెంబర్స్ ఉన్నారనుకోవచ్చు. లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో, దెన్ దిస్ బికమ్స్ 40 and 30, total becomes 70. x equals to 20 అన్నాం అనుకోమా, this becomes 80 and this becomes 60. total and the 80 plus 60 అంటే 140. ఈ టోటల్ క్లాస్ వాల్యూ వచ్చి ఈ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అనేది ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లియరా? So ratio is nothing but a comparison between the two things. And ratio lo unna first term ni antecedent antaru, consequent antaru. Whenever we required, we can write in the term of fraction a by b and rayachu, both are same. Now properties of ratios chudam. Now properties of ratios. So properties of ratios ela untayi ante, see whenever there is a ratio a is to b is equals to some 2:3 అనేది రేషియో అనుకుందాం. ఎప్పుడన్నా మనకు అవసరం అయ్యింది అంటే ఈ రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూ కేతో మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ a is to 2:3ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4:6 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఏం చేసాం, ఈ రేషియోలో ఉన్న మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసినప్పుడు రేషియోలో ఉన్న అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. 2 2s ఇట్ ఈస్ 4, 2 3s ఇట్ ఈస్ 6. ఒకవేళ మనకి ఎప్పుడన్నా క్యాలిక్యులేషన్ లో అవసరం అయ్యింది అంటే ఈ రేషియో ఎంటైర్ రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయొచ్చు. దెన్ ద రేషియో రిమైన్స్ సేమ్. ద ఫస్ట్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ we have that a is to b equals to 2:3. మనకి ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ అవసరం ఉందనుకో 20:30 అని కూడా రాసుకోవచ్చు. చూడండి, 20:30 అంటే 20/30. whenever we don't require 0 0 క్యాన్సిల్ చేసేస్తాం, you will get 2/3. రేషియో ఇది ఫ్రాక్షన్ ఉంది, రేషియో రాస్తే ఏమొస్తుంది 2:3 ఒరిజినల్ రేషియో వచ్చేస్తుంది. ఎక్కడైనా అవసరం అయితే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ నౌ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఏముంటాయి, మేబీ రేషియో and duplicate ratio, subduplicate,
ratio, triplicate ratio, and subtriplicate ratio, inverse ratio. Even time. In the first ratio, we'll consider as a 2 terms or 3 terms ratio. Any terms and say this is 2:3 అనేది ఒరిజినల్ రేషియో అనుకున్నాం రైట్. డూప్లికేట్ రేషియో అంటే ఏం చేస్తామంటే ఈ ఒరిజినల్ రేషియోకి స్క్వేర్స్ తీసుకుంటాం. దాన్ ఇట్ బికమ్స్ 2 స్క్వేర్ అంటే 4:2, 3 స్క్వేర్ అంటే 9. దిస్ ఇస్ ద డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో ఆఫ్ ద ఒరిజినల్ రేషియో A:B. A:B కి ఇది ఒరిజినల్ రేషియో అనుకుంటే దీని డూప్లికేట్ రేషియో ఏమవుతుంది 4:9. అంటే ఒరిజినల్ రేషియోకి స్క్వేర్స్ కన్సిడర్ చేస్తే ఇట్ బికమ్స్ అ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే స్క్వేర్ రూట్స్ కన్సిడర్ చేస్తాం. √2 is to √3. దిస్ ఈస్ యువర్ సబ్ డూప్లికేట్. గాట్ ఇట్. ట్రిప్లికేట్ అంటే ఏం చేస్తాం క్యూబ్స్ తీసుకుంటాం. 2 cubes is to 3 cubes. This is your triplicate ratio of the original ratio 2:3. Triplicate అంటే ఏం చేస్తామని చెప్పాం క్యూబ్స్ తీసుకుంటాం. సబ్ ట్రిప్లికేట్ ఏంటి వెరీ సింపుల్. క్యూబ్ రూట్ ఆఫ్ ద ఒరిజినల్ రేషియో 2 is to cube root of original ratio 3. This is called a sub triplicate ratio. And inverse ratio of A:B. A:B ki inverse ratio ఏమవుతుంది B:A is the inverse ratio of A:B. Got it? So these are the types of ratios. Good. So మనకి ratios ని fraction లో రాయొచ్చు. A:B is nothing but whenever we require we can write it as A/B, right? And types of ratio లో one is the first ratio. ఏదైతే కన్సిడర్ చేస్తామో ఇట్స్ అ రేషియో. దానికి డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్స్ కన్సిడర్ చేస్తాము, రైట్. అండ్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్స్ కన్సిడర్ చేస్తాము. ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్స్ కన్సిడర్ చేస్తాము. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్స్ అండ్ ఇన్వర్స్ రేషియో. Done. Now let us take a ratio. A:B is equals to 2:3. Got it? And say B:C is equals to 3:4. And 2 ratios ఉన్నాయి. A:B is one ratio is given as 2:3 and B:C another ratio 3:4. Now ఏం అడగొచ్చు A:B:C is equals to how much అంటారు. A:B:C equals to how much అంటారు. చూడండి ఇక్కడ మనకి A వాల్యూ డైరెక్ట్ గా 2 తీసుకుంటాం, B వాల్యూ 3 తీసుకుంటాం. అండ్ సెకండ్ రేషియోలో B వాల్యూ కూడా 3 ఉంది, C వాల్యూ 4 ఉంది. అంటే ఇక్కడ B టర్మ్ అంతా కూడా ఈక్వల్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2:3:4 అని తీసేసుకుంటాం. గాట్ ఇట్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ A:B is equals to say 2:3 and B:C is equals to say 4:5. ఇలా ఇచ్చాడు అనుకో. Now I required A:B:C. మరి now I required A:B:C అన్నప్పుడు ఇక్కడ B టర్మ్ ఈక్వల్ గా లేదు. B టర్మ్ ఇక్కడ 3 ఉంది ఫస్ట్ రేషియోలో అండ్ సెకండ్ రేషియోలో ఎంత ఉంది 4 ఉంది. సో దాని గురించి ఏం చేయాలంటే ఫస్ట్ B టర్మ్ ని ఈక్వల్ చేస్తాం. సో ఎలా ఈక్వల్ చేస్తామంటే మనకి ఇనీషియల్ గా ఒక చెప్పుకున్నాం మనం ఏంటది A:B అనే రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. AK:BK ఈ రెండు సిమిలర్ అని చెప్పుకున్నాం అంతేనా. నా ఇక్కడ మనకి A:B ఎంత ఇచ్చాడు 2:3 ఇచ్చాడు అండ్ B:C ఎంత ఇచ్చాడు 4:5 ఇచ్చాడు. నౌ వి వాంట్ టు ఈక్వేట్ ద B టర్మ్. B ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఎలా చేస్తాం అంటే మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటి రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయొచ్చు. అంటే ఈ ఫస్ట్ రేషియోని 4తో మల్టిప్లై చేసి సెకండ్ రేషియోని 3తో మల్టిప్లై చేసాం అనుకోమ్మా. చూడండి 4 × 3 is 12
and 3 into 4 is 12. B term equal అయింది అవునా. సో వాట్ వీ కెన్ రైట్ హియర్, here 4 into 4 2s are 8 is to 4 3s are 12. ఇది ఫస్ట్ రేషియో. 3 4s are 12 is to 3 5s are 15. ఇది సెకండ్ రేషియో. ఎందుకు మల్టిప్లై చేసాము అంటే ఇక్కడ బి టర్మ్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి మల్టిప్లై చేసాం. గాట్ ఇట్. నౌ ద రేషియో ఇక్కడ ఏమొచ్చింది మనకి 8 is to 12 and the second one is 12 is to 15. This is the ratio A is to B. This is the ratio B is to C. అవునా. ఇక్కడ మనకి బి టర్మ్ ఎంత ఉంది, బి బి అండ్ హియర్ ఇట్ ఈస్ 12 12 ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి 8 is to 12 is to 15 అని రాసేస్తాం. 8 is to 12 is to 15 అని రాసేస్తాం. Now the value of A is to B is to C is 8 is to 12 is to 15. Got it. దీన్ని ఈజీగా ఎలా రాస్తామంటే A is to B ఎంత ఇచ్చాడు మనకి, 2 is to 3 అంతేనా. C ఇవ్వలేదు. చలో. అండ్ B is to C ఎంత ఇచ్చాడు, సే 4 is to 5 అని ఇచ్చాడు. 4 is to 5 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి C వాల్యూ తెలియదు, ఇక్కడ A వాల్యూ తెలియదు, ఇక్కడ A వాల్యూ తెలియదు. దాన్ని ఈజీగా దీన్ని ఈ సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ ఇది హారిజాంటల్లో మనకి 1 A వాల్యూ A B C, ఇక్కడ A వాల్యూ 2 ఇచ్చాడు, B వాల్యూ C ఇచ్చాడు, B వాల్యూ 3 ఇచ్చాడు, C వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఈ హారిజాంటల్లో ఈ లైన్ లో సి పార్ట్ కి ఏది దగ్గరగా ఉందో చూసుకొని ఆ వాల్యూ ఇక్కడ వేసేసుకుంటాం. సో ఈ పక్కనే 3 ఉంది, 3 వేసుకుంటాం. అంటే వర్టికల్ గా చూసుకోకూడదు. ఇక్కడ 5 ఉంది కదా 5 వేసుకుంటాను, ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటాం. చూడండి ఈ హారిజాంటల్ లైన్ లో దీనికి దగ్గరలో ఏముంది 4 ఉంది కాబట్టి 4 వేసుకుంటాం. 4 ఉంది కాబట్టి 4 వేసుకుంటాం. నౌ టేక్ అ ప్రోడక్ట్. 4 2s are 8 అంటేనా, 3 4s are 12, 3 5s are 15. We have a ratio. సో ఇది ఈజీగా ఉంటుందమ్మా. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది మల్టిప్లై చేసి ఇలా మల్టిప్లై చేసి అగైన్ యూ హ్యావ్ టు మల్టిప్లై ఇన్ దిస్. సో 2 is to 3 and 4 is to 5. ఏం చేస్తాం, 4 2s are 8 and 4 3s are 12, 3 5s are 15 ఇలా కూడా వేస్తారు. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇదే ఫాలో అవ్వాలి అని నేను చెప్పట్లేదు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే యూ కెన్ ఫాలో దాట్, నో ఇష్యూ. వాట్ ఇట్. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. A is to B is equals to say 3 is to 4 and B is to C is equals to say 7 is to 5 తీసుకున్నాం అనుకో. When I require A is to B is to C అంటే ఎలా రాసుకోవాలి, A is to B ఎంత 3 is to 4 ఇచ్చాడు. సో ఇక్కడ ఏం రాస్తాం, ఈ హారిజాంటల్ లైన్ లో దీనికి దగ్గరగా ఏదైతే ఉందో అంటే 4 ఉంది కాబట్టి 4 రాస్తాం. అండ్ సెకండ్ రేషియో ఎంత ఇక్కడ 7 is to 5. ఈ హారిజాంటల్ రో లో దీనికి దగ్గరగా ఏముంది 7, అవునా. నౌ వాట్ వి కెన్ రైట్, 7 3s are 21, 7 4s are 28 and 4 5s are 20. ఏమన్నా క్యాన్సిల్ వస్తే క్యాన్సిల్ చేసేస్తాం. ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంది అంటే క్యాన్సిల్ చేయొచ్చు. అదర్వైజ్ దాట్ ఈస్ యువర్ ఫైనల్ రేషియో. గాట్ ఇట్. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. లిటరల్గా ఇదే ఫాలో అవ్వండి. ఐ డోంట్ సజెస్ట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి యూ క్యాన్ యూజ్ యువర్ ఓన్ మెథడ్, నో ఇష్యూ. రైట్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా రేషియోస్ మనం గురించి మాట్లాడినప్పుడు వచ్చే ఆన్సర్ రేషియో అంటే ఫ్రాక్షన్లో కానీ డెసిమల్లో కానీ ఉండకూడదు. ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ అ ఇంటీజర్ పార్ట్. వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ యూ డీలింగ్ విత్ ద రేషియోస్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ A is to B is equals to say 1/3 is to say 2/4, 2/5 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రేషియో సాల్వ్ చేసినప్పుడు బెటర్ దీన్ని ఫ్రాక్షన్లో కాకుండా ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. సో ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేసేస్తాము అంటే సిఎం 4కి 5కి ఎల్సిఎం ఎంత 15, అవునా.
15 ఉంది. ఈ 3 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5/15 అండ్ ఈ 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 into 2 6/15 రైట్. చూడండి కావాల్సి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? 5 ఇందులో ఎన్ని అయిపోతుంది? 1/3. 3 ఇందులో 2 టైమ్స్, 3 ఇందులో 5 టైమ్స్. అగైన్ యుల్ గెట్ ఒరిజినల్ రేషియో రైటా. సో ఇప్పుడు దీనిని ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5:6 is equals to A:B ఇలా రాయొచ్చు. అంటే ఈ రేషియో సిమిలర్ ఒకటే. కానీ రేషియోస్ డిఫైన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏమనుకున్నాము? రేషియోస్ ఎప్పుడు ఫ్రాక్షన్స్ లో కానీ డెసిమల్స్ లో కానీ చెప్పము. ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసేస్తాం. సో ఇంటీజర్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఎలా కన్వర్ట్ చేస్తాం. గాట్ ఇట్? నౌ ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్. ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ట్రై టు లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేషియోస్. ఇంకోటి ఏంటంటే లెట్ us take A:B is equals to 4:5 and B:C is equals to 6:7, right? And what is called C:D is equals to say 8:9 అనుకుందాం. 8:9 అనుకుందాం. వాడు ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:D అని అడుగుతాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:D ఇలా అని అడగచ్చు. లేదంటే వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో, వెరీ ఇంపార్టెంట్. కాంపౌండ్ రేషియో ఆఫ్ దిస్ 3 రేషియోస్ అంటే ఇచ్చిన 3 రేషియోస్ కి కాంపౌండ్ రేషియో ఏంటి అని అడుగుతాడు. లేదంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:D అని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A:D ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ A:D ఎలా వస్తుంది అంటే చూడండి, మనకి ఇక్కడ రేషియోస్ ఇచ్చాడు. A:B అని ఇచ్చాడు. మనకు అవసరమైతే ఏమని రాయొచ్చు? A/B అని రాయొచ్చు కదా. ఎస్. B:C ఏమని రాయొచ్చు? B/C అండ్ C:D C/D రాసుకున్న తర్వాత ఇఫ్ యు టేక్ అ ప్రొడక్ట్ బిట్వీన్ ద వాల్యూస్ ఏమవుతుంది? B క్యాన్సిల్ అవుతుంది, C క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది మనకి? A/D మిగిలింది. A/D ఫ్రాక్షన్ లో ఉంది. మనకి కావాలంటే రేషియోలో రాయాలంటే ఏం చేస్తాం? A:D అని రాస్తాం. గాట్ ఇట్? A:D అని రాస్తాం. అంటే కాంపౌండ్ రేషియో కావాలి అంటే ఏం చేయాలి? ఇచ్చిన వాల్యూస్ ని A:D అంటే డైరెక్ట్ గా 4:9 రాసేమని కాదు. ఇట్స్ రాంగ్. ఫస్ట్ అన్నిటిని మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్. A/B అంటే ఎంత? 4/5 ఇంటూ B/C అంటే ఎంత? 6/7 అండ్ దిస్ బికమ్స్ 8/9. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? హోప్ దిస్ గెట్ క్యాన్సిల్ రైట్. 3 2 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అంతేనా? 4 2s are 8, 8 8s are ఎంత? 64 by 7 3s 21, 21 into 5 105. అంతేనా? క్యాన్సిల్ అవుతాయా? సో దిస్ ద బికమ్స్ 64:105. This is your value of A:D, or we can call it as a compound ratio of the 3 ratios. Very important. మనకి ఏమడుగుతాడు? అయితే కొన్ని రేషియోస్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అని అడుగుతాడు. లేదంటే ఏం చేయాలి? కాంపౌండ్ రేషియో అని అడుగుతాడు. 3 రేషియోస్ ఇవ్వచ్చు, 4 రేషియోస్ ఇవ్వచ్చు. కాంపౌండ్ రేషియో అన్నప్పుడు ఏం చేస్తాం మనం? యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ టేక్ అ ప్రొడక్ట్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. ఈ ఫ్రాక్షన్స్ లో రాసుకొని ప్రొడక్ట్ తీసుకున్నాం. ఏమన్నా క్యాన్సిల్ అయిందంటే క్యాన్సిల్ చేస్తాం వాల్యూస్. చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, 2 టైమ్స్ 3 టైమ్స్. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయి అంటే ఏం క్యాన్సిల్ కాలేదు కాబట్టి టేక్ అ ప్రొడక్ట్. 4 2s are 8, 8 8s are 64 అండ్ దిస్ బికమ్స్ ఎంత? 35 కదా. 35 into 3 105. Got it? Hope you understand what is meant by compound ratio. Yes. Now very important, inverse ratio. ఇన్వర్స్ రేషియో అంటే మనం ఏమనుకున్నాం? ఇందాక చెప్పాను A:B కి
ఇన్వర్స్ రేషియో ఏంటి అంటే B/A అని చెప్పాం, రైటా? నౌ వాట్ ఈస్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B/C? What is the inverse ratio of A/B/C? Take an example. Example చేసుకోండి. చలో 2:3:4 కి ఇన్వర్స్ రేషియో ఎంత చెప్పాలి? C/B/A, Bhubaneswari from GBR Degree College. 4:2 good smart boys. Spaces Degree College ఇప్పుడు విన్నాను. 4:3:2 and CBA Anil Bangaram. బాబా పేర్లు అదిరిపోతుంది, రైట్? చలో, and somebody saying it's 1:6 Lahari, 1/4 3 and 2, right? Done. A/B is equals to B/A. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటంటమ్మా, వెనక నుంచి రాసుకురావాలి, ముందు నుంచి రాసుకురావాలి. ఇట్స్ రాంగ్, అది కాదు ఇన్వర్స్ రేషియో. హర్షిత, ఆదిత్య డిగ్రీ కాలేజ్, గుడ్, రైట్? సో మీనింగ్ ఏంటంటే ఇన్వర్స్ రేషియో అంటే ఎలా రాస్తామంటే యాక్చువల్లీ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B కి ద ఇన్వర్స్ రేషియో ఇస్ 1/A ఈజ్ టు 1/B. ఇది ఇన్వర్స్ రేషియో, రైట్? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫ్రాక్షన్ లో రాసాం అనుకో, 1/A డివైడెడ్ బై 1/B, ఇంతే కదా ఫ్రాక్షన్ లో. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇది మల్టిప్లై చేస్తే 1/A, ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది B/1, అంతేనా? అప్పుడు ఏమవుతుంది, మనకి ఏం మిగిలింది? B/A మిగిలింది, వేర్ వీ కెన్ రైట్ B/A ఇలా రాయాలి, అంతేగాని వెనకాల నుంచి రాయకూడదు. నౌ what we have the values of 2:3:4 అనుకున్నాం కాబట్టి ఇన్వర్స్ రేషియో అవ్వాలి 1/2:1/3:1/4, అవునా? ఇంకోటి ఏం చెప్పాం, ఎప్పుడు కూడా మనకి ఆన్సర్లు అడిగినప్పుడు ఫ్రాక్షన్స్ లో చెప్పం, ఏం చేయాలి? దాన్ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటి? ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మొత్తం రేషియోని మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్, 3 టర్మ్ మల్టిప్లై చేయాలి. ఎన్ని ఉంటే అన్ని టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్ అనుకున్నామా? నౌ ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ కి ఎల్సిఎం తీసుకుంటాం. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఫర్ 2, 3 and 4 ఈజ్ 12, అంతే కదా? అప్పుడు దేంతో మల్టిప్లై చేయాలంటే ఈ డినామినేటర్ కి ఏదైతే ఎల్సిఎం వచ్చిందో ఆ వాల్యూ తోటి రేషియోలోనే మొత్తం టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఏమవ్వాలి? 1/2 into 12, దట్ ఈస్ యువర్ ఫస్ట్ టర్మ్. 1/3 into 12, that is your second term, and 1/4 into 12, that is your third term. Got it? Now ఏమవుతుంది? క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 6:2, ఇది ఎందులో వేసిపోతుంది? 4:2, ఇది ఎందులో వేసిపోతుంది? 3. సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ రేషియో ఫర్ 2:3:4. Yes. Now find the inverse ratio for 4:7:5. 4:7:5 ki find the inverse ratio. What is the inverse ratio of 4:7:5? ఏమనుకున్నాం మనం? 1/4 is to 1/7 is to 1/5. Now you have to multiply with the constant value k. అవునా? ఆ k వాల్యూ ఎలా వస్తుంది? ఈ డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? అన్ని కోబ్రమ్సే కదా. సో 20, 140 is your LCM. So what we can do? 1/4 into 4 into 7 into 5 and 1/7
into 4 into 7 into 5 into 1 by 5 into 4 into 7 into 5. Intena? So 4 get cancelled, 7 5 it is 35, and 7 get cancelled, it becomes 20, and 5 get cancelled, 7 4s 28. 7 4s 28. That is your inverse ratio. Hope it is clear. Yeah, మళ్ళీ చెప్పండి పూజిత. రైట్, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. Let us say A is to B is to C is equals to 3 is to 4 is to 5. Now I require the inverse ratio of A is to B is to C. అంటే ఏబిసికి ఇన్వర్స్ రేషియో కావాలి. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో కావాలి అంటే జనరల్గా మనకి దీనికి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అనుకున్నాం? జనరల్గా ఏ ఈజ్ టు బికి ఇన్వర్స్ రేషియో ఏం చెప్పాను? 1/A ఈజ్ టు 1/B అని చెప్పాను, అంతేనా? నా ఇక్కడ ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 5. అప్పుడు ఏం చేస్తాం? 1/3 ఈజ్ టు 1/4 ఈజ్ టు 1/5 అని రాసుకోండి. ఇది ఇన్వర్స్ రేషియో అవ్వాలి, కానీ ఇది ఎందులో ఉంది? మనకి ఫ్రాక్షన్స్ లో ఉంది. ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి మనం ఆ ఫ్రాక్షన్స్ లో ఆన్సర్ ఇవ్వం కాబట్టి దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తాం. ఇంటీజర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? డినామినేటర్ కి ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్ ఏమన్నా మనకి 3 4 5, అవునా? ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? వాట్ ది ఎల్సిఎం విల్ గెట్ 20 40 60 ఎల్సిఎం అవుతుంది, అవునా? సో ఈ 60 తోటి మొత్తం అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్, అంతే కదా? సో ఏం చేయాలి? ఫస్ట్ ఏమవుతుంది? 1/3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అంటే 60 కూడా డైరెక్ట్ రాసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఈజీగా కావాలి అనుకుంటే కనుక ఇది అంతా రాయక్కర్లేదు, మైండ్ క్యాలిక్యులేషన్. 3 4 క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు మిగులుతాయి, రైటా? ఈజ్ టు 1/4 ఇంటూ ఎంత? 3 4 5 is to 1/5 into 3 4 5. So 3 3 get cancelled, 4 5 there it is 20, and 4 4 get cancelled, 3 5 there it is 15, and 5 5 get cancelled, then you will get 12. Got it? Actually ఇది ప్రాసెస్. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది చూడండి. 3 is to 4 is to 5. మనకి ఏమి ఇచ్చాడు? A is to B is to C. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటంటే నీకు ఏ టర్మ్ కావాలి అంటే ఏం చేయాలంటే మిగిలిన రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాం. 4 into 5 20, అవునా? బి టర్మ్ కావాలి అంటే మిగిలిన రెండు టర్మ్లు మల్టిప్లై చేస్తాం. 3 into 5 ఎంత? 15. అండ్ సి టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం 12. దట్ ఈజ్ యువర్ ఇన్వర్స్ రేషియో. 3 టర్మ్స్ ఇస్తే ఇది ఈజీగా ఉంటుంది. 4 టర్మ్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే మల్టిప్లికేషన్ కాంప్లికేట్ అయిపోతుంది. When you have only 3 terms, go with this. Only 2 terms అనుకో, 2 is to 3 ఇన్వర్స్ రేషియో అంటే బ్లైండ్ రాసేస్తాం. 3 is to 2 అని. 3 terms, ఫర్ ఎగ్జాంపుల్ 4 is to and 5 is to 6, ఇలా 3 terms ఇచ్చినప్పుడు ఏ టర్మ్ కావాలంటే రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 5 30. బి టర్మ్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 4 24. సి టర్మ్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 20. అలా కాకుండా 4 టర్మ్స్ మోర్ దాన్ 4 టర్మ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనం అలా క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ద షార్ట్. హోప్ ఇట్ ఇస్ అండర్స్టాండ్. ఫ్లోగా చెప్పాలి సార్ కొంచెం బేబీ. ఓకే, రైట్. 4 టర్మ్స్ ఇస్తే చేయడమే. ఇంకా 4 టర్మ్స్ ఇచ్చాడు అనుకోమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 3 is to 4 is to 5 is to 6. అప్పుడు ఏం చేయాలి? 1/3 is to 1/4 is to 1/5 is to 1/6. ఎల్సిఎం ఏమవుతుంది? 3 4 5 6 కి ద ఎల్సిఎం బికమ్స్ 30లో 4 పోదు కదా, 60 అవుతుందేమో. 60లో 20 times 15 times అంత 12 times 10 times అన్నిట్లో పోతుంది, అవునా? మల్టిప్లై చేస్తాం. 1/3 into 60 అంటే 20, 1/4 into 60 15, 1/5 అంటే 12, 1/6 అంటే 10. This is your inverse ratio. This is your inverse ratio.
హోప్ ఇట్ ఇస్ క్లియర్. చూడమ్మా, మనం బేసిక్స్ నేర్చుకున్నాం, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి బుక్ తీసి సాల్వ్ చేయండి. డౌట్లు డెఫినెట్గా వస్తాయి. అదేంటి సార్ ఏదో చెప్పాడు ఇందులో ఏమీ లేవు అన్నట్టు వస్తాయి. మీరు ఇది మనం అంతా కూడా బేసిక్సే డీల్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మనకి బేసిక్స్ 100% స్ట్రాంగ్ ఉంటేనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయగలం మనం. గాట్ ఇట్? రైట్. నౌ డన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి విల్ కన్సిడర్ దట్ ఈస్ 100 రూపీస్. 100 రూపీస్ ఉన్నాం. ఈ 100 రూపీస్ని మనం ఏబికి షేర్ చేయాలి. ఏబికి షేర్ చేయాలి అంటే సమానంగా పంచండి అన్నాడు అనుకో, ఈయనకో 50 రూపీస్, ఈయనకో 50 రూపీస్ ఇచ్చేస్తాం. అవునా? సమానంగా పంచండి అంటే 50 రూపీస్ ఇచ్చేస్తాం. అప్పుడు రేషియో తీసుకున్నాం అనుకో, ఏమవుతుందమ్మా? 1:1. సమానంగా అంటే ఏకి ఎంత వచ్చిందో బికి కూడా అంతే రావాలి. అవునా? ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారంటే చూడండి, జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ కాల్డ్, ఏకి మొత్తాన్ని ఇచ్చిన దాన్ని ఎన్ని పార్ట్లు చేయాలి అంటే, ఇక్కడ ఏకి ఒక పార్ట్ వచ్చింది, బికి ఒక పార్ట్ వచ్చింది, అంటే టోటల్ అమౌంట్ ని వాడు 2 పార్ట్స్ చేశాడు. టోటల్ అమౌంట్ ని 2 పార్ట్స్ చేశాడు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ 2 పార్ట్లు కలిపితే టోటల్ అమౌంట్ కి ఈక్వల్ అవ్వాలి. వన్స్ మోర్ ఎక్స్ప్లెయిన్ ఫర్ 4 terms. ఓకే, 4 terms ఇది అయిపోయిందని చెప్తాను. 4 terms అది ఎలా చేయాలని చెప్తాను. ఏఎస్టీ, బిఎస్టీ, సిఎస్టీ డిఫరెంట్గా చెప్తాను. ఇది అవగొట్టేసి చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇద్దరికి సమానంగా పంచండి అన్నాడు అనుకోమ్మా, 50 వస్తుంది. వచ్చిందంటే రేషియో తీసుకుంటే 1:1. అంటే మీనింగ్ ఏంటంటే ఏకి ఎంత వచ్చిందో బికి కూడా అంతే వచ్చింది. అవునా? ఇది ఏకి టోటల్ ఎంత వచ్చింది అంటే, ఏకి ఒక పార్ట్ వస్తే బికి కూడా ఒక పార్ట్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చిన దాన్ని వాడు 2 పార్ట్స్ చేశాడు. 2 పార్ట్స్ చేస్తే అంటే 2 parts is equals to 100 రూపీస్ అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది? 100 divided by 2 equals to 50. అవునా? రేషియోలో ఇక్కడ 1 part 1:1 వచ్చింది, 1:1 వచ్చింది. ఇదేంటిది? రేషియో. అవునా? ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చి ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా రేషియోలో కామన్ మల్టిపుల్ ఉంటుంది కదా, దీన్ని ఎలా వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? 1x is to 1x. ఇది వాల్యూ. అప్పుడు వీటికి వచ్చే వాల్యూ ఎక్స్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే, వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 50 రూపీస్. అంటే 1 into 50, 1 into 50. వీడికి 50 రూపీస్, వీడికి 50 రూపీస్. దిస్ ఈస్ కాల్డ్ అ వాల్యూ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అ రేషియో. రైట్? వాల్యూ అజంప్షన్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనేది రేషియో అంటే 2x అనేది దీని వాల్యూ అవుతుంది, 3x అనేది దీని వాల్యూ అవుతుంది. గాట్ ఇట్? నౌ ఇదే 100 రూపీస్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ఇన్ ద రేషియో 2:3 ఫర్ ఏ అండ్ బి, ఏకి బికి 2:3 రేషియోలో డివైడ్ చేస్తే వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఏ, వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ బి అన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఈజీగానే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఈ మొత్తాన్ని వాడు ఎన్ని పార్ట్లు చేశాడంటే 5 పార్ట్స్ చేశాడు. మొత్తాన్ని 5 పార్ట్స్ చేశాడు. 5 పార్ట్స్ చేసి ఇందులో 2 పార్ట్స్ వచ్చి ఏకి ఇస్తున్నాడు, 3 పార్ట్స్ వచ్చి బికి ఇస్తున్నాడు. దాట్ ఇట్ మీన్స్ 2 పార్ట్స్ ఏకి ఇస్తున్నాడు, 3 పార్ట్స్ బికి ఇస్తున్నాడు. ఇప్పుడు మనకేం తెలుసు, టోటల్ 5 పార్ట్స్ వాల్యూ వచ్చి 100 అయితే 1 పార్ట్ వాల్యూ అవ్వాలి 100/5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20 అవ్వాలి. అంటే వాడు టోటల్ అమౌంట్ ని 5 పార్ట్స్ చేశాడు. టోటల్ అమౌంట్ ఇస్ 100 ని 5 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ కి 20 వస్తుందమ్మా, 20 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్లు ఇచ్చాడు? 2 పార్ట్స్ ఇచ్చాడు. 1 part ఈక్వల్స్ టు 20 అయితే 2 parts వాల్యూ ఎంత? 40. అండ్ 1 part ఈక్వల్స్ టు 20 అయితే 3 parts ఎంత? 60. అంటే 100 రూపీస్ ని వాడు ఎంత పెంచాడు అంటే 40, 60. ఏకి 40 ఇచ్చాడు, బికి 60 ఇచ్చాడు. ఇది వాల్యూ. అవునా?
ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ సార్ జాగ్రత్తగా ఉండండి. A ఈజ్ టు B, రేషియో అన్నాడు 2:3 అన్నాడు. మన అజంప్షన్ ఏమనుకున్నాం, 2x అండ్ 3x, దిస్ ఈస్ ద వాల్యూ, దిస్ ఈస్ ద రేషియో అవునా. బట్ ఇప్పుడు ఈ 2x వాల్యూ ఎంత వచ్చింది అంటే కనుక్కున్నాం, ఇట్ బికమ్స్ 40 అండ్ దిస్ బికమ్స్ 60. బట్ సో ఇక్కడ x వాల్యూ ఎంత ఉంటుంది, 2x ఈక్వల్స్ టు 40 అంటే x వాల్యూ 20, వేర్ వి కన్సిడర్ ఒక పార్ట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పార్ట్. ఇది అర్థం చేసుకోవాలి. బట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సే 175, if you want to divide with the 3 candidates, 2:3:4, say A, B, C అన్నాడు అనుకోమా, what is the share of B is equals to ఎంత, share of B is equals to ఎంత వచ్చింది మనకి, 4 2 6 9 అంటే చలో 180 తీసుకుందాం, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. Assume that I want to divide 180 for ABC in the ratio 2:3:4. Then what is the share of B అని అడుగుతాడు. అంటే మీనింగ్ ఏంటి, 180 రూపీస్ మన దగ్గర ఉన్నాయి, ఆ 180 రూపీస్ని ఏబిసికి పంచితే బికి 3 పార్ట్స్ వచ్చినాయట, అయితే బి వాల్యూ ఎంత అని అడిగాడు. దీన్ని ఎలా చేస్తాం, 2-3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. గుడ్ గుడ్ గుడ్, 40 60 80 అంతేనా. సో ఇక్కడ ఏకి 2 పార్ట్స్, బికి 3 పార్ట్స్, సికి 4 పార్ట్స్. దీని వాల్యూ అనుకున్నాం, 2x అనుకుంటాం, 3x అనుకుంటాం, 4x అనుకుంటాం, అవునా. టోటల్ ఎన్ని పార్ట్స్ చేశాడు, దిస్ బికమ్స్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత, 180 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 180/9 ఇస్ ఈక్వల్స్ టు 20. నౌ ఇక్కడ ఏకి ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు, 3 పార్ట్స్ ఇచ్చాడు కాబట్టి 3 into 20, that is equals to 60. That is equals to 60. రైట్, ఇలా అన్న చేయొచ్చు. లేదంటే చూడండి, మన ఏమడిగాడు, బిని అడిగాడు. ఏమడిగాడు, బిని అడిగాడు. బికి ఎన్ని పార్ట్స్ వెళ్తాయని చెప్పాడు, 3 పార్ట్స్ అన్నాడు. నౌ షేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, బికి 3 పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏకి 2 పార్ట్స్ ఉన్నాయి, బికి 3 అండ్ సికి 4. టోటల్ పార్ట్స్ అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే 9 ఇంటూ ద గివెన్ వాల్యూ ఎంత, 180. ఇలా అన్న కూడా చేయొచ్చు. దెన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ 60. Then you will get the same value 60. Got it? Now, for example, 100 rupees, if you want to share with in the 7:3 అన్నాడు అనుకోము, ఫర్ AB. అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా 70/30 అని చెప్పేస్తాము. ప్రాసెస్ ఏంటంటే ఏ షేర్ కావాలంటే ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 7 పార్ట్స్, బై టోటల్ పార్ట్స్ ఎంత, 10 into 100. దిస్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ. బికి కావాలనుకో, బికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్, బై టోటల్ పార్ట్స్ ఇస్ 10 into 100, దెన్ యుల్ గెట్ 70. దిస్ బికమ్స్ 30. డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాం. షేరింగ్ అంటాను, అంటే కొంచెం వాల్యూ ఇస్తాడు, ఏబిసిడి అలా చేసి చెప్తారు. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇందాక అమ్మాయి ఒక డౌట్ అడిగింది, లెట్ us go with that. చూడండి, 4 టర్మ్స్ ఇస్తే రేషియోలో ఇన్వర్స్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి. 4:5:6:3. I required the inverse ratio. అని అడిగాడు. దీని ఇన్వర్స్ రేషియో ఎలా రాస్తాము అంటే, జనరల్ మనకు తెలిసింది 1/4:1/5:1/6:1/3, అంతేనా, 1/3. ఇది ఇన్వర్స్ రేషియో అయిపోతుంది. కానీ మనం ఏమనుకున్నాం, ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇన్వర్స్ మనం ఫ్రాక్షన్స్ లో ఆన్సర్ చెప్పాం, 4:5:6:3 ఫ్రాక్షన్స్ లో ఆన్సర్ చెప్పాం. ఏం చేయాలి, దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి.
అవునా? ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ కే తోటి మొత్తం అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ సేమ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈ కే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. డినామినేటర్ ఎంత ఉంది మనకి? 4కి 5కి 6కి 3కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 60. ఎల్సిఎం చేయడం వచ్చు కదా, నేను చెప్పాము రైటా. ఇప్పుడు ఏ టైం ఎంత? 1/4 ఇంటూ 60 ఇది ఏ. 1/5 ఇంటూ 60 బి టర్మ్. 1/6 ఇంటూ 60 సి టర్మ్. 1/3 ఇంటూ 60 ఇస్ యోర్ డి టర్మ్. ఇది ఇన్వర్స్ రేషియో. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 15 టైమ్స్. ఇదెంత? 12 టైమ్స్. ఇదెంత? 10 టైమ్స్. ఇదెంత? 20 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? నథింగ్. సో దట్ ఈస్ యోర్ inverse ratio. That is your inverse ratio. Sir also explain yesterday's problem. How many rectangles are there in the chessboard? Last లో చెప్పేసి వెళ్ళిపోతాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుని చెయ్యండి. కాన్సెప్ట్ అది. నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే ఇక్కడే ఉంటాం. Done. Let us take A is to B is equals to 1/2 is to 1/3 and B is to C is equals to 1/4 is to 1/5. Now I require A is to B is to C is equals to how much? సో ఇక్కడ ఏముంది మనకి? ఫ్రాక్షన్స్ లో ఉంది. ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డోంట్ గో విత్ ద సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఏం చేయాలి? ఇంటీజర్ లో కన్వర్ట్ చేసేయాలి. అంతేనా? ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసాం అనుకో అమ్మ, ఏ ఈస్ టు బి ఏమని రాయొచ్చు? ఎల్సిఎం is 6. అంతేనా? 6/2 అంటే ఎంతమ్మా? 3. అంతే కదా. 1/3 అంటే 3:2 ఆర్ ద ఏ ఈస్ టు బి వాల్యూ. అంటే ఏం చేయాలి? ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 6. 6తో మల్టిప్లై చేసాం అనుకో, 1/2 ఇంటూ 6 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 1/3 ఇంటూ 6 2 టైమ్స్ పోతుంది. నౌ బి ఈస్ టు సి ఏమని రాయొచ్చు? బి ఈస్ టు సి వాల్యూ. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 20తో మల్టిప్లై చేసాం అనుకో, 1/4 ఇంటూ 20 అంటే 5 అండ్ 1/5 ఇంటూ 20 అంటే 4. నా మనకి ఇనీషియల్ మెథడ్లోకి వచ్చేసింది. ఏంటది? ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 2:3 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్స్ టు 5:4. 3:2 సే ఏ బి సి. సి ఖాళీగా ఉంది కదా, 2 పెట్టుకోవచ్చా? అండ్ బి ఈస్ టు సి ఎంత? 5:4. ఇక్కడ ఏ ఖాళీగా ఉంది, ఎంత రాస్తాం? 5 రాస్తాం. సో టేక్ ఎ ప్రోడక్ట్. 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 2 10, 2 ఇంటూ 4 8. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి. 3:4:5 వస్తుందా? హోప్ దిస్ ఇస్ అండర్స్టాండ్. ఇక్కడ ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అలా వదిలేశారు. డెసిమల్ ఇచ్చాడు 1.2 అండ్ 3.4. దీన్ని మనం ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. వీ కెన్ కన్సిడర్ యాజ్ 12 అండ్ 34. ఎందుకు అంటే 1.2 ఈజ్ టు 3.4 అన్నాడు అనుకోమ్మా. దీనిని 10తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 12 ఈజ్ టు 34. డెసిమల్స్ ఇచ్చినప్పుడు అగైన్ వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్. ఎక్స్ప్లెయిన్ అగైన్. 6:17 ఏంటి? క్యాన్సిల్ అవుతుందా? 2 క్యాన్సిల్ అయిందా? చలో, then it becomes 6:17. Very good. రైట్. మనకి మన ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు డోంట్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. ఎందుకంటే ఏమవుతుందని కన్ఫ్యూజ్ అయిపోతాం. సరేనా? నా ప్రపోర్షన్
ratios and again says 3. Sir. Okay. ఇంకోసారి రిపీట్ చేయండి. సేమ్ ప్రాబ్లమా? చూడండి, ఏం లేదండి. ఏమడిగాడంటే వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ హియర్? దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. 1/3 కదా, 1/3. లేదంటే విల్ టేక్ అనదర్ వన్, 2/3 and 4/5, where a is to b is equals to 2/3 is to 4/5 and b is to c equals to ఏం తీసుకుందాం, 2/5 is to 1/7 ఇలానే తీసుకుందాం. ఏముంది, 1/4 బిట్ ఇది 1/4. ఇక్కడ టు మనకి ఏబి అనే రేషియో, బీసీ అనే రేషియో ఇచ్చాడు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్స్ కాస్త ఇంటిజర్ లో మార్చేద్దాం. ఇంటిజర్ లో మార్చాలంటే ఏం చేస్తాం, ఈ డినామినేటర్ కి ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దీంతో మల్టిప్లై చేస్తాం. 3కి 5కి ఎల్సిఎం ఎంత, 15 అండ్ 5కి 4కి ఎల్సిఎం ఎంత, 20. అవునా? నా 1/3 into 15, ఇందులో 5 times పోతే 5 2s are 10, ఇందులో 3 times పోతే 3 4s are 12. ఇలా రాసుకోవచ్చు దీన్ని, ఈ రేషియోని A/B/Bని 10:12 అని రాసి. అవునా? నా ఇక్కడ 1/5 into 20, ఇది ఇందులో 4 times పోద్ది. 4 అంటే 8, 4 2s are 8 and 1/4 into 20 అంటే ఎంతమ్మా, 5. Can we write like this? Now A is to B is to C అంత ఇచ్చాడు. 10:12. ఇక్కడ C వాల్యూ రాసుకుంటాం, హారిజాంటల్ లో పక్క ఏది దగ్గరకు ఉందో అది రాస్తాం, 12 అని రాసుకోండి. అండ్ B is to C ఎంత ఇచ్చాడు, 8:5 వచ్చాడు. దీని దగ్గర ఈ ప్లేస్ దగ్గరికి ఉంది, 8 ఉంది కాబట్టి 8 రాస్తాం. అవునా? ఇవన్నీ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుందేమో. 4 చూడండి, దిస్ బికమ్స్ 8 into 10 and this becomes 8 into 12, this becomes 12 into 5. 4 cancel అవుతుందేమో కదా, 4 2s are 4 3s are ఇంతేనా? 2 10s are it is 20, 2 12s are it is 24, 3 5s are it is 15. వచ్చింది. 10:12 కదా. How you get 14? 14 రాదు, ఎందుకంటే ఇక్కడ 12 ఉంది కదమ్మా, అంటే ఈ వాల్యూ కన్నా ఖచ్చితంగా బి వాల్యూ ఎక్కువే ఉండాలి. రైట్, ఇక్కడ బి వాల్యూ, ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 12 ఉంది. ఇక్కడ 14 వచ్చే క్వశ్చన్ ఉండదు, ఎందుకంటే ఏ వాల్యూ 20 వచ్చింది, దీనికన్నా ఎక్కువే వస్తుంది. కామన్ సెన్స్. Hope it is clear. Right. Now proportions. మనకి జనరల్ గా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటాము. ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకు బాగా తెలిసింది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం, కానీ అది ఎక్కడ ఎలా వాడతామన్నది తెలియదు. ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనేది తెలియదు. సో క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అయితే అందరూ వాడేస్తాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 pens ఉన్నాయి, ఇది సే 80 rupees అనుకుంది. ద కాస్ట్ ఆఫ్ 10 pens is equals to 80. Now what is the cost of say 8 pens is equals to ఎంత అని అడిగాడు అనుకోండి. జనరల్గా ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 80 into 8 by 10, ఇది 0 0 క్యాన్సిల్ అయితే 64 rupees వస్తుంది అని చెప్పేస్తాం. 64 rupees వస్తుందని చెప్పేస్తాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ దేనిని ఫాలో అయ్యి డిరైవ్ చేశారు అంటే ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారు. గాట్ ఇట్? అంటే చూడండి, ఇక్కడ 8 pens 10 pens, ఈ రెండు కూడా క్వాంటిటీ ఆఫ్ పెన్స్. క్వాంటిటీ ఆఫ్ పెన్స్ ఎంత, ఇక్కడ 10
ఇక్కడ 8. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 8:10. ఓకే, అండ్ ఇది కాస్ట్ ఆఫ్ పెన్స్ ఎంత? 80. మనకి ఏం తీసి ఈ వాల్యూ తెలుసుకోవాలి, తెలియదు కాబట్టి x తీసుకుంటాం. తెలియదు కాబట్టి x అని తీసుకుంటాం. చూడండి, 10 pence is equals to 80 and 8 pence is equals to some value. అంటే ఇక్కడ is equals to ఈ రేషియో అంటే క్వాంటిటీ ఆఫ్ పెన్స్ is equals to కాస్ట్ ఆఫ్ పెన్స్. ఈ is equals to నే మనం ప్రపోర్షన్ అని ఇలా డిఫైన్ చేస్తాం. అంటే 10:8 is as 80:x. అంటే ఇలా 4 dots ఉంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ఈక్వల్. ఇట్స్ నథింగ్ బట్ అన్ఈక్వల్. గాట్ ఇట్? ఇప్పుడు ఎప్పుడైనా దిస్ రేషియో షుడ్ బి ఈక్వల్స్ టు దిస్ రేషియో, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అని అన్నాడంటే మీనింగ్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. వెన్ ఎవర్ ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, అప్పుడు మనకి రూల్ ఏంటమ్మా? అది ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, 2 ratios are equal, 2:3 is equals to some 4:5 అన్నాడు అనుకో. Is it possible? 2:3 is equals to some 4:6. అంటే ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? whenever the two ratios equal, రెండు రేషియోస్ ఈక్వల్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంతే రావాలి. చూడండి, 2 into 6 is 12 and 3 into 4 is 12. అప్పుడే టూ రేషియోస్ ఈక్వల్ అంటాం. ఇక్కడ మనకి ఏమన్నాడు? క్వాంటిటీ ఆఫ్ పెన్స్ రేషియో తీసుకుంటే 8:10 వచ్చింది. కాస్ట్ ఆఫ్ పెన్స్ తీసుకుంటే వ్యావ రేషియో, ఈ రెండింటిని ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్ చేస్తాం. వెన్ ఎవర్ ద టూ రేషియోస్ అంటే 10 into x is equals to 8 into 80. ఇది ప్రపోర్షనాలిటీ రూల్. x ఈక్వల్స్ టు అంటే ఎంత అవుతుంది? 8 into 80 upon 10, 0 get cancel, then it becomes 64. ఈ రూల్ అప్లై చేస్తాం. యాక్చువల్లీ ప్రపోర్షనాలిటీ రూల్ అంటే ఏంటి అనుకున్నాం? ప్రపోర్షనాలిటీ అప్లై చేయాలంటే మనకి ఏం అవ్వాలి? ఖచ్చితంగా టూ రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. a:b is equals to say c:d అనుకుందాం, is equals to c:d. ఇప్పుడు రూల్ ఏంటి? మనకు టూ రేషియోస్ ఈక్వల్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ AD షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ BC. అవ్వాలి, అవుతుంది. అవ్వాలి, అవుతుంది. అప్పుడే టూ రేషియోస్ ఈక్వల్ అని చెప్తాం. దీనిని బట్టి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ వచ్చింది. Got it? Let us take, ఇప్పుడు మనకి ప్రపోర్షన్స్ ఏంటి? ఎప్పుడన్నా టూ రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పి సాల్వ్ చేస్తాం. ఇది మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇది ఎక్కడ సాల్వ్ చేస్తామంటే ఏజెస్ లో బాగా యూజ్ అవుతుంది. రైటా? నౌ లెట్ us take another example of problem తీసుకుని సాల్వ్ చేద్దాం. Let us say A is to B, A is to B is equals to 5:7, and C is to D is equals to say 2A is to 3B. 2A is to 3B. Then AC is to, then question and number, this is your question. The question is AC is to BD is equals to N. Question అంటే AC is to BD is equals to, ఈ రేషియో ఏమవుతుంది అంటారు. Got it? So we have a two ratios AB is to CD. Our ratios are మనకి A is to B is equals to 5:7 and B is to C is equals to, B is to C అన్న, C is to D. C is to D is equals to 2A is to 3B. Then what is the value of AC is to BD is equals to ఎంత?
దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తుంది? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి? A:B అని ఇచ్చాడు, 5:7 ఇచ్చాడు కదా. మనం ఏమైనా రాయొచ్చు, A/B ఫ్రాక్షన్ రాసుకోవచ్చు. ఏమవుతుంది? 5/7 అవుతుంది. 5/7 అవుతుంది, అంతేనా? నా C/D ఏమవుతుంది? 2A/3B, అంతేనా? సో ఏం లేదు, ఇచ్చిన రేషియోస్ ని మనం ఫ్రాక్షన్స్ లో రాసామంటే A:B is equals to 5:7. Whenever we required, we can write A/B equals to 5/7 and C:D రేషియో ఇచ్చాడు, దాని ఫ్రాక్షన్ లో రాస్తే C/D అని రాయొచ్చు, and the value is 2A/3B అని ఇచ్చాడు. నా ఏం చేయాలి? Right. Now A value is 5 and C value is 2A and B value is 7. D value is equals to 3B. Substitute చేద్దాం. A value anta 5, C value anta 2A is to B value anta 7 and D value is 3. అంతేనా? Now this becomes 10A is to 7 3s anta 21B. You got it? Now ఇది ఫ్రాక్షన్ లో, ఇది రేషియోలో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తాం. 10A/21B. Got it? Now we know that this we can write it as 10/21 into A/B, and we know that the value of A/B ఎంతమ్మా? 5/7. రీప్లేస్ చేస్తాం. 10/21 into A/B వాల్యూ ఎంత చేయొచ్చు? 5/7. 5/7. ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి దిస్ బికమ్స్ 50/147. 50/147. This is the ratio, or we can write it as 50:147 is your answer. ఎలా రాయొచ్చు? రైట్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మన ఏమడిగాడు? దిస్ ఈస్ ద వాల్యూ. లూప్ అన్నది క్వశ్చన్ ఏమడిగాడు మమ్మల్ని? A:B is equals to 5:7 ఇచ్చాడు. A:B is equals to 5:7 and C:D equals to 2A:3B అని ఇచ్చాడు. దట్ ఈస్ ద గివెన్ వాల్యూ. ఏమడిగాడు? AC is to BD ఎంత అని అడిగాడు. AC is to BD is equals to how much అని అడిగాడు, అవునా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ A:B అనేది రేషియోలో ఉంది, దీన్ని ఫ్రాక్షన్ లో రాస్తాం. ఏంటది? ఎలా రాయొచ్చు? A/B ఫ్రాక్షన్ లో రాద్దాం. దీన్ని ఫ్రాక్షన్ లో రాస్తే ఏమవుతుంది? A:B ఏమని రాయొచ్చు? A/B is equals to, దీన్ని ఫ్రాక్షన్ లో రాస్తే ఎంత? 5/7, అవునా? ఇప్పుడు C:D ఇచ్చాడు, C/D అని రాయొచ్చు, దీన్ని ఫ్రాక్షన్ లో రాసా అంటే ఏమవుతుంది? 2A/3B. వాడు ఇచ్చిన దాన్ని జస్ట్ ఫ్రాక్షన్ లో రాసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? A into C. ఇక్కడ డైరెక్ట్ గా A:B is equals to 5:7 అంటే A వాల్యూ ఇది, B వాల్యూ ఇది అని తీసుకోవచ్చు కదా. ఇది C వాల్యూ, ఇది D వాల్యూ తీసుకోవచ్చు కదా. AC డైరెక్ట్ గా రాసేద్దాం. A వాల్యూ ఎంత? ఇట్ బికమ్స్ 5 into C value ఎంత? What is the value of C? 2A is to B value ఎంత? 7 into D value ఎంత? 3. అదే డైరెక్ట్ గా చేయొచ్చు కదా, అంటే తర్వాత మనకి ఇది మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ తెలియాలని ఇది రాసాను. Now what will get? 5 into 2 into A by 7 into 3 into B. Got it? Now simplify. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 5 into 2 10 into A by 7 3s are 21 into B.
ఇక్కడ a by b తెలియాలి కాబట్టి దీన్ని ఫ్రాక్షన్ లో రాసుకోండి. a by b ఎంత అంట 5/7. సో 10/21 ఇంటూ a by b ఇంటూ దీన్ని రీప్లేస్ చేస్తుంది ఎంత 5/7. దిస్ ఈజ్ ది ఆన్సర్. 5 into 10 అంటే ఎంత 50/7 into 1 అంటే 147. ఆర్ వీ కెన్ రైట్ ఇట్ అది ఫ్రాక్షన్ లో ఉంది, మళ్ళీ రేషియోలో కన్వర్ట్ చేసేస్తుంది. 50:147. 50:147. 10a:21b. ఆన్సర్ ఇంటిజర్లో తీసుకురావాలి. అందుకని ఇక్కడ a by b ఎందుకు రాసాము, ఎందుకు కన్వర్ట్ చేసామంటే ఇక్కడ a by b ఈక్వల్స్ టు 5/7 అని తెలియాలి. చూడండి ఇక్కడ a by b వాల్యూ మనం రీప్లేస్ చేయాలి అంటే వీ కెన్ రీప్లేస్ విత్ ఈ పార్ట్ ని 5/7 తో రీప్లేస్ చేస్తాం. గాట్ ఇట్? రైట్. సో ఇది బేసిక్స్ అమ్మా. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు బుక్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. అటెండెన్స్ లింక్ వస్తుందా బాగా? రైట్, బుక్స్ తీసుకుని సాల్వ్ చేయాలి. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అండ్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాట్ ద ప్రాబ్లమ్స్ విల్ డూ లేటర్. కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత విల్ గో విత్ ద ప్రాబ్లమ్స్. క్లియర్ నా? ఓకే ఓకే. అండ్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ చెస్ బోర్డ్ నేను అడిగాను కదా. ట్వెల్వ్ 1296 అంతే వచ్చిందా? ఓన్లీ రెక్టాంగిల్స్ గూగుల్ చేస్తే అంతే వస్తుంది మరి. 234 సౌమ్య, 1296 స్వర్ణ. గూగుల్ చేయకూడదు. Here there is a girl with 1092 good, 256, 204 స్క్వేర్స్ అవి. రైట్, చూడండి ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 4 రెక్టాంగిల్స్ ఉన్నాయి. నేను లెక్క పెట్టాం కదా. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 14 స్క్వేర్స్ ఉన్నాయి. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 22 రెక్టాంగిల్స్ ఉన్నాయి. 22 రెక్టాంగిల్స్ ఉన్నాయి, అవునా? సో ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలి అంటే స్క్వేర్ ని డోంట్ కన్సిడర్ స్క్వేర్ యాజ్ రెక్టాంగిల్. రైట్, స్క్వేర్ ని రెక్టాంగిల్ లా కన్సిడర్ చేయకూడదు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. మనకు స్క్వేర్స్ కావాలంటే ఏం చేసాం, స్క్వేర్స్ తీసుకుని యాడ్ చేసాం. 1 స్క్వేర్ is 1, 2 స్క్వేర్ అంటే 4, టోటల్ 5 స్క్వేర్స్ వచ్చినాయి. ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 14 స్క్వేర్స్ వచ్చినాయి, అవునా? మనకి రెక్టాంగిల్స్ కావాలి అంటే క్యూబ్స్ తీసుకుని యాడ్ చేస్తాం. అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత, 1 ప్లస్ 2 క్యూబ్ అంటే 8 is equals to 9. ఈ అవుట్కమ్ ఏదైతే ఉందో ఈ 9లో ఏముంటాయి అంటే స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కలిపి ఉంటాయి. ఈ 9లో ఏముంటాయి, వచ్చే రిజల్ట్ క్యూబ్స్ తీసుకుని యాడ్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూలో ఏమున్నాయి అంటే స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ కలిపి ఉన్నాయి. స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కలిపి ఉన్నాయి. సో ఆ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది మనకి, 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8, కలిపితే 9 వచ్చింది. ఈ 9లో ఏమున్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి 5 ప్లస్ రెక్టాంగిల్స్ 4. ఈ రెండింటిని కలిపితే 9. ఇక్కడ చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఎంత 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే ఎంతమ్మా 27. 1 ప్లస్ 8 ప్లస్ 27 అంటే ఎంత 36. ఈ 36లో ఏమున్నాయి, స్క్వేర్స్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 14 స్క్వేర్స్ ఉన్నాయి. మిగిలినవి రెక్టాంగిల్స్. సో R is equals to 36 minus 14, that is equals to 22, that is equals to R. ఓన్లీ రెక్టాంగిల్స్ 22 ఉన్నాయి. గాట్ ఇట్? ఇప్పుడు మనకేం కావాలి, చెస్ బోర్డ్ లో క్యూబ్స్ కావాలంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా ఎంత 8 క్యూబ్. ఇది వాల్యూలు ఏముంటాయి, స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కలిపి ఉంటాయి. స్క్వేర్స్ ఉన్నాయి నేను కౌంట్ చేసాం 204 స్క్వేర్స్ ఉన్నాయి. మిగిలిన రెక్టాంగిల్స్ ఉంటాయి. నౌ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అప్ టు 8 క్యూబ్, సమ్ ఆఫ్
క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్. ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్. ఇది దేనికి? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్. అవునా? ఎన్ వాల్యూ ఎంత అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? 8 కాలమ్స్ ఉన్నాయి. 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే ఎంత? 9 బై టూ హోల్ స్క్వేర్. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 9 ఇంటూ 4 అని ఎంత? 36 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా? 1296. అంటే ఈ 1296 దేనికి సమానము? స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ కి సమానం. అవునా? ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని తెలుసు? 204 స్క్వేర్స్ ఉన్నాయని తెలుసు. మిగిలిన రెక్టాంగిల్ మొత్తం కలిపితే 1296. అప్పుడు ఓన్లీ రెక్టాంగిల్స్ ఎంత? 1296. ఈ 204 ఇటే తీసుకొచ్చు అనుకో, -204. ఇవి రెక్టాంగిల్స్. ఎన్ని ఉంటే అన్ని. Got it? ఓకే, చలో నేను సింప్లిఫై చేస్తే r is equals to 1092. అంతేనా? రైట్. let us go with the 3a is equals to 5b and 4b is equals to 6c. Then a is to c is equals to how much? Just board కి పెద్ద ఫిగర్ ఇస్తే దాంట్లో ఎన్ని స్క్వేర్స్ కౌంట్ చే టైం టేక్. ఎన్ని స్క్వేర్స్ ఉంది? ఇప్పుడు 10/10 ఇచ్చాడు అనుకో అమ్మా, స్క్వేర్స్ కావాలంటే స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. ఇలా మనకి 10 కాలమ్స్ 10 రోస్ ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాం? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 అపాన్ 6. n ఈక్వల్స్ టు 10. 10 ఇంటూ 11 ఇంటూ 21/6. అంతేనా? 3 ఇందులో 7 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్, అండ్ ఇది ఇందులో 5 టైమ్స్ పోతుంది. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసి ఇంకెంత ఇచ్చిన ప్రాసెస్ అదే. సింప్లిఫికేషన్ యాక్యురేట్గా ఉండాలి. గో విత్ దిస్. అంటే a బై b ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 5/3 అండ్ b బై c ఇస్ ఈక్వల్స్ టు ఎంత? 6/4. దిస్ ఈస్ ద రేషియో 5:3 ఇస్ ఈక్వల్స్ టు a is to b అండ్ b is to c ఈక్వల్స్ టు ఎంత చూడొచ్చు? 6:4. ఇప్పుడు మనకి ఏమడిగాడు? a is to c అడిగాడు. So we can write it as 5/3 into 6/4. 2 times, then you will get 2. 5/2 or 5:2 or 5:2. Right? Now ratios అయిపోయింది, proportions అయిపోయింది. ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. Ratios is done. Is this
Yeah, try this. That's almost the last question. So we have if x, y, z are three positive numbers such that a minus x is to b minus y is to c minus z is equals to 1 is to 7 is to 4. And we have information that 2a is equals to x plus y plus z, then x is to y is to z is equals to. Then a question. Yes, that is the question. So x, y, z three positive numbers అన్నాడు such that a is to a minus x is to b minus y c minus z is equals to this. This is, I think, wrong. Yeah, this is your question. If x, y, z are three positive numbers such that a minus x is to a minus y is to a minus z is equals to 1 is to 7 is to 4 and 2a is equals to x plus y plus z, then x is to y is to z and the. Option C. Eleven is to 5 is to 8. Good. Option C. Done. ఒకసారి సాల్వ్ చేయండి అమ్మా. సాల్వ్ చేయండి, డౌట్ ఉంటే రేపు రేపు స్టార్ట్ చేద్దాం. రేపు చెప్దాం. రేపు ఉందా లేదో నాకు డౌట్, ఒకసారి కనుక్కోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. మేడం, మీరు అటెండెన్స్ తీసుకొచ్చారు. Thank you, sir. యా యా రైట్. స్టూడెంట్స్ ఇప్పుడు అటెండెన్స్ లింక్స్ షేర్ చేశాను, ఒకసారి అవి ఫిల్ చేయండి. ఇది వాట్సాప్ గ్రూప్ లింక్ అండి. ఈ గ్రూప్ లో ఫాలో అవ్వండి. క్లాస్ అప్డేట్స్ కానీ ఏదైనా మెటీరియల్స్ అన్ని మేము అందులో షేర్ చేస్తాము.
సో అందరూ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి ఆ గ్రూప్స్ లో కూడా ఎవరైనా లేకపోతే గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వండి. అటెండెన్స్ ఫామ్ అనేది కంపల్సరీగా అప్డేట్ చేయాలి అందరూ.